కూటమి ప్రభుత్వంలో పోలీసులకు పని ఎక్కువైపోయిందండి. ఏ జిల్లాలో అయినా కానీ అదే పరిస్థితి కనపడతాం. అది ప్రస్తుతానికి ఇప్పుడు సీదిరి అప్పలరాజు విషయంలో పరిగెత్తానరా పోలీసులు, ఏమో దాంకొని తిరుగుతున్నాడు. సీదిరి అప్పలరాజు చంపిందేమో కొడుకు బైక్ యాక్సిడెంట్ చేసి చంపితే సీదిరి అప్పలరాజు కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. కారణం ఏంటంటే కొడుకును రక్షించడానికి, కేసును తారుమారు చేయడానికి, చంపింది మా కొడుకు కాదు అని చెప్పడానికి ఒక డూప్లికేట్ నేరస్తుని ప్రవేశపెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అది సీసీ కెమెరాల సాక్ష్యంలో బయటపడడంతో వీడు కాదని చెప్పేసి ఇరక్కబోయాడు మన సీదిరి అప్పలరాజు. మొత్తానికి సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించినట్టు స్పష్టంగా ఆధారాలు దొరకడంతో ఏ క్షణమైనా సీదిరి అరెస్ట్ కావచ్చని తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఉండవు, ఇక్కడ అసలు బైక్ యాక్సిడెంట్ చేసి పొరపాటున టైం బాగలేక ఎవరైనా మరణిస్తే జగన్మోహన్ రెడ్డికి ముందు కాలంలో 2 సంవత్సరాలే జైలు శిక్ష ఉండేది. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ముఖ్యమంత్రి అయ్యారో 7 సంవత్సరాలు జైలు శిక్ష అనే విధంగా మార్పులు చేసినట్టుగా మనం సోషల్ మీడియాలో వింటా ఉన్నాం. అట్లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా కాదు, ఏదో 18 సంవత్సరాలు కదా యాక్సిడెంట్ చేశాడు వదిలేయండి అని చెప్పేసి మళ్ళీ అమాయకపు మాటలు మాట్లాడతాడు. పోతే ఇంకొక విషయం అండి, సీదిరి అప్పలరాజు ఏమన్నా డబ్బులు ఏమన్నాడా, పేదోడా, అడక తింటాడా? లేదు కదా. ఒక 20 లక్షలు 30 లక్షలు ఆయన స్థాయికి ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళని బ్రతిమిలాడో భంగపడుకోను, అమ్మ ఏదో టైం బ్యాగ్లో జరిగింది, నా కొడుకేం నేరస్తుడు కాదు, వాడు గతంలో ఇలాంటివి ఎప్పుడు చేసింది లేదు, క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే ఆ సమయంలో కూడా వాళ్ళు రాజీకి వస్తే ఈ కేసు పూర్తిగా ఇది ₹1,00,000 ఇచ్చాడంటే ఎదవ దరిద్రుడు చెప్పుకోవడానికి పోతుంది. మంత్రిగా ఎలగబెట్టాడండి వీడు. గతంలోనూ ₹1,00,000 ఇవ్వడం ద్వారా మళ్ళీ ₹1,00,000 ఇస్తూ మీ కోడలకి మా ఇంట్లో పని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మాదిరి మీ కోడలు మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటామని చెప్పి భరోసా ఇచ్చాడంట, పెద్ద దానయ్య మాదిరి. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పేరు ఎత్తితే ఎగిరెగిరి తన్నేవాళ్ళు ఉన్నారండి. మొత్తానికి ఇప్పుడు పేద దానయ్య మరణాన్ని కూడా తప్పుతో పట్టించాలని చూస్తూ ఉన్న విషయంలో కూటమి రాజ్యంలో ఇలాంటి క్రిమినల్ పాలిటిక్స్ ఇక సాగవని జనం చెప్తున్నారు. పాత రోజులు పోయా, ఇప్పుడు అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇలాంటి అహంకార పూరిత ప్రవర్తన వల్లే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ సీటు కూడా రాదని హెచ్చరిస్తూ ఉన్నారండి. మొత్తానికి సీదిరి అప్పలరాజు మంత్రిగా డాక్టర్గా ఉన్నా కూడా ఫెయిల్ అండి, ఫెయిల్ గాడు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం.